మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై మూడో రోజు భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా భవానీలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఇదిలా ఉంటే నిన్న దుర్గమ్మను 57,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై మూడో రోజు భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా భవానీలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ఇక ఇంద్రకీలాద్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. వంశీ, ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా దుర్గమ్మ నామస్మరణతోటి మారుమ్రోగుతున్నాయి. భవానీ మాల విరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతోటి ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభం కావడంతో 2 రోజుల్లో దాదాపుగా 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని మాల విరమణ చేసినట్లుగా అధికారులు అంచనా లెక్కలు చెప్తున్నాయి. అయితే భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు వచ్చేందుకు వీలుగా ఏదైతే దసరాలో ఎటువంటి ఏర్పాట్లు అయితే వినాయకుడు గుడి దగ్గర నుంచి ఏర్పాటు చేసేటువంటి 3 క్యూ లైన్స్ ని ఏర్పాటు చేశారు. అలాగే ఘాట్ రోడ్ పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పించి కిందకి వచ్చి ఏదైతే ఇరుముడిలో ఉన్నటువంటి టెంకాయలు నేతి టెంకాయలను హోమగుండంలోకి వేసేందుకు 3 హోమకుండాలను పూర్తిగా ఇంద్రకీలాద్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 హోమగుండాలు కూడా గతంలో 5 హోమగుండాలు ఉండేవి. అయితే ఈ ప్రజెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో 3 హోమగుండాలను మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇరుముడిలో ఉన్నటువంటి బియ్యం ఏవైతే ఉంటాయో ఆ బియ్యంని కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించి వెళ్లేందుకు గురు భవానీలు మాల తీసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చేటువంటి భవానీ భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. భక్తుల కోసం ఆ ఏర్పాట్లతో పాటు భవానీ మాల విరమణ చేసేందుకు ఇక్కడ గురు భవానీని కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి భవానీ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భవానీ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాము. నా పేరు జయ భవానీ, నా పేరు శాంతారావు, కృష్ణాపట్నం, ముత్తుకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. ప్రతి సంవత్సరం వస్తుంటాము. అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. అధికారులు కూడా చాలా మనకి సంతోషంగానే ప్రవర్తిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు ప్రతి సంవత్సరం అమ్మ భవానీ దీక్ష తీసుకుంటారు. ఇది ఎన్నో సంవత్సరం దీక్ష తీసుకున్నారు? అలాగే ఏర్పాట్లు ప్రతి సంవత్సరం దసరాలో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి? ఇప్పుడు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా? ఇప్పుడు బాగున్నాయి. ఇది నేను 8వ సంవత్సరం రావడం అమ్మవారి దర్శనానికి. మాలాధారణ ఇది 8వ సంవత్సరం. చాలా ఆనందంగా ఉంది. భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లన్నీ అంటే కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి భక్తులు కూడా ప్రతి ఏడాది కూడా భక్తుల కోసం ఏర్పాటు చేసేటువంటి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటికంటే ఈ ఏడాది కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే కేవలం ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రజలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉత్తరాంధ్ర, ఒరిస్సా నుంచి సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చేటువంటి భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అమ్మవారికి నామస్మరణతోటి ఎక్కడొక్కడి నుంచో భవానీ దీక్ష తీసుకున్నటువంటి భక్తులంతా కూడా ఇక రేపు ఎల్లుండి, ఈ రోజు 3వ రోజు కాబట్టి 5 రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో రేపు ఎల్లుండి ఆఖరి రోజులు కాబట్టి ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి.